చాలా సినిమాల్లో విలన్ స్ట్రాంగ్నెస్ని బట్టి సినిమా హిట్ అవుతుంది. 'బాహుబలిలో' రాణా విలన్గా ఉన్నాడు కాబట్టి సినిమా హిట్ అయిందని అలా. ఎందుకంటే ఇద్దరు అలాంటి అంటే శక్తివంతమైన పోరాటాన్ని కోరుకుంటారు. ఇప్పుడు ట్రంప్ కూడా అట్లాంటి హీరోయిజాన్ని ప్రొజెక్ట్ చేయాలనుకుంటున్నట్టున్నాడు. అందుకనినే భారతదేశం మీద ట్యాక్స్లు వేయడం ఆషామాషి కాదు, కానీ నేను వేసాను అని హీరోయిజాన్ని ప్రొజెక్ట్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నాడు. రష్యా నుండి చమురు కొనుగోలు చేస్తున్న భారత్ మీద 50% సుంకం విధించడం అంత తేలికైన విషయం కాదు అంటూ తాజాగా వ్యాఖ్యానిస్తూ రష్యా మీద చర్య తీసుకునేందుకు భారత్తో విభేదానికి మేము సిద్ధమయ్యాము. భారత్ రష్యాకి అతిపెద్ద చమురు వినియోగదారు. ఆ దేశం నుంచి చమురు కొంటున్నారన్న కారణంతో నేను భారత్ మీద 50% సుంకం విధించాను. అది చాలా పెద్ద చర్య. దీంతో భారత్తో విభేదాలు వచ్చినాయి. అయినా నేను ఆ చర్య తీసుకున్నాను. ఇట్లాంటి ఎన్నో పనులు చేశాను. ఇది అంటే తన గొప్పతనం కింద చెప్పుకుంటున్నాడు. ఈ ఎదవకి తెలియాల్సింది ఏంటంటే భారత్ కంటే ఎక్కువ కొనేటటువంటిది చైనా. దాని మీద చర్య తీసుకోలేనటువంటి అసమర్థుడు పిరికివాడు అన్నది కూడా ప్రపంచానికి తెలిసిందన్న సంగతి తెలియట్లా.